నేటి కాలంలో అత్తాకోడల బంధంపై ఎన్నో విమర్శలు వస్తున్న తరుణంలో ఓ కోడలు తన అత్తగారి చిరకాల వాంఛను తీర్చడం కోసం ఏకంగా 260 కిలోమీటర్ల మేర సాహస ఆధ్యాత్మిక పాదయాత్ర చేస్తోంది. హర్యానాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌదరి చేస్తున్న ఈ సాహసయాత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రజల్లో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కాజల్ చౌదరి అత్తయ్య 90 ఏళ్ల చంద్రీదేవి వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే ఆమెకు శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థలాలను దర్శించుకోవాలనే బలమైన కోరిక ఉంది. దీంతో అత్తగారి కోరికను ఎలాగైనా తీర్చాలని నిర్ణయించుకున్న కాజల్ ఆమెను ఒక ప్లాస్టిక్ టబ్లో కూర్చోబెట్టుకొని తన చేతులతో మోస్తూ 84 కోసులు అంటే 260 కిలోమీటర్ల సుదీర్ఘమైన బ్రిడ్జ్ పరిక్రమ పాదయాత్రను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావన్లతో పాటు హర్యానా, రాజస్థాన్లలో శ్రీకృష్ణుడు బాల్యంలో, యవ్వనంలో నడయాడిన పవిత్ర ప్రదేశాలను సందర్శించడాన్ని బ్రిడ్జ్ పరిక్రమ అంటారు. కాలినడకన సాగే ఈ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయడానికి సాధారణంగా సుమారు 40 రోజుల సమయం పడుతుంది. ఇటువంటి కఠినమైన యాత్రను కాజల్ తన అత్తగారిని మోస్తూ సాగిస్తుండటం విశేషం. వృద్ధురాలైన అత్తను మోస్తూ కాజల్ సాగిస్తున్న ఈ యాత్రకు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.